ప్రేక్షకులకి నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. ఈరోజు మన అదృష్టం ప్రభావతమ్మ గారు మనతో ఉన్నారు. వారు ప్రణవ ఆశ్రమాన్ని స్థాపించి కాకినాడ ప్రాంతం నుంచి ఎంతోమందికి ధ్యానాన్ని నేర్పిస్తూ యోగాన్ని నేర్పిస్తూ వారిని చాలా అద్భుతమైన మంచి మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వారితో సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. నమస్కారం అమ్మా. నమస్కారం. మీరు ఎప్పుడు కూడా చాలా సందర్భాల్లో రమణ మహర్షిని కోట్ చేస్తూ ఉంటారు. అసలు రమణ మహర్షి తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఆయన చెప్పిన సారం ఏంటి? రమణ మహర్షి గారు చెప్పిన సారాన్ని మాకు కొన్ని మాటల్లో చెప్పగలరా? అందరూ అంటే ఆధ్యాత్మికత సాధన పేరు మీదుగా అన్ని రకాలుగా తిరుగుతూ చూస్తూ ఉన్నప్పుడు అంతకు ముందు అంటే కొన్ని రమణ మహర్షి కంటే ముందు కాలంలో ఎక్కువగా యోగము, హఠయోగము, శంకరుల అద్వైతం చెప్పారు. మతాల మీద ఎన్నో రకాలుగా ఆధ్యాత్మికత నడిచింది. నాకు తెలిసి రమణ మహర్షి వచ్చిన తర్వాత చాలా సులువైన మార్గము మనలోకి మనం చూసుకోవడం. నిన్ను నువ్వు తెలుసుకో అంటే నన్ను నేను అర్థం చేసుకోకుండా నేను ఇంక ప్రపంచాన్ని అర్థం చేసుకోలేనని. సో వారు చాలా సూటిగా సరళంగా సహజంగా జీవించటము, సహజంగా సాధన చేయటము, సహజంగా ఉండడం, మనల్ని మనము తెలుసుకోవడానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. నాకు తెలిసి ఆయన వర్డ్స్ లో హూ యామ్ ఐ అన్న బుక్ చాలా పాపులర్. అది ప్రపంచ దేశాలన్నీ కూడా దాన్ని పట్టుకుని భారతదేశం వచ్చి సాధన చేసుకుంటారు. నిన్ను నువ్వు తెలుసుకోమన్నప్పుడు సాధన చేసేటప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుందండి. నన్ను నేనేం తెలుసుకుంటాను? నా నామరూపాలు తెలుసు, నా కులం, నా గోత్రం తెలుసు అని అన్వేషణ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మన ప్రయాణము ఎంత లోతుగా వెళుతుంది అని అంటే ప్రతి దానిలోనూ ప్రతి పనిలోనూ మన దృష్టి మన వైపుకి వచ్చేస్తుంది. అటువంటి స్థితిని రమణ మహర్షి చక్కగా వివరించి చెప్పారు. ఆయన ఉపదేశసారం పుస్తకంలో 30 పద్యాలు అంటే చాలా చిన్న పద్యాలు 30 లైన్స్ లో చెప్తారని. 30 లైన్స్ లో టోటల్ భగవద్గీత వచ్చేస్తుంది. టోటల్ భగవద్గీత 18 అధ్యాయాల్లో 701 శ్లోకాలు ఉంటే ఆయన 30 పద్యాల్లో 2 లైన్, ఒక్కొక్క పద్యానికి చిన్న చిన్న 2 లైన్స్ లో అంటే ఒక 60 లైన్స్ లో చిన్న లైన్స్ లో మొత్తం 18 అధ్యాయాల సారం చెప్పగలిగే అంత తత్వం ఉంది వాళ్ళు. ఒక్కొక్క వర్డ్ కి ఎన్నో రకాల ఎన్నో రకాల మీనింగ్ వస్తుందండి. మనము గ్రో అయ్యే కొలది ఫస్ట్ లో స్టార్టింగ్ లో నన్ను నేను తెలుసుకోవడం అంటే నేను అంతర ప్రయాణము ఇలా అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే మనం గ్రో అయ్యే కొలది సహజంగా మనల్ని మనము ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోవడం, మనల్లోకి మనం వెళ్ళడము అన్నప్పుడు ఆ క్లారిటీ బాగా వస్తుంది. భగవాన్ దగ్గర, భగవాన్ సబ్జెక్ట్ లో, భగవాన్ యొక్క తత్వంలో క్లారిటీ బాగా వస్తుంది. ఆ క్లారిటీ సాధనలో అంటే అంతకుముందు సమాధి ఒక్కటే హైయెస్ట్ అనేంత స్థితి నుంచి భగవాను సహజ సమాధి, సహజంగా చాలా సింపుల్ గా సహజంగా మనం సాధన చేయొచ్చు అన్న క్లారిటీ నాకైతే భగవాన్ దగ్గర ఎక్కువగా దొరికింది. మహాత్ములు చాలా మంది ఉంటారు, కానీ ఈజీ పద్ధతిలో చాలా సింపుల్ గా చెప్పేసింది భగవాన్ అనిపిస్తుంది. అందుకని ఆ తత్వం ఈజీ అవుతుంది. అయితే మనల్ని మనం తెలుసుకోమంటారు కదా, మనల్ని మనం లోతులుగా వెళ్ళి తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ప్రతి పనిలో, ప్రతి ఆలోచనలో మీరు ఏ పని చేస్తున్నాను, ఈ పని ఎందుకోసం నేను చేస్తున్నాను, అది ఎవరికి ఉపయోగం, అంటే నా కోసం నేను చేసుకుంటున్నానా, నన్ను దాటి ఇతరుల కోసం నా కోసం నేను చేసుకున్నప్పుడు నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం చేసుకుంటున్నాను, అంటే నా సెల్ఫ్ కోసం చేసుకుంటున్నానా, లేకపోతే నా ఇన్నర్ ఎదుగుదల కోసం చేసుకుంటున్నానా, బాహ్యము కోసం, సో లేదా శాశ్వతమైన దాని కోసం చేసుకుంటున్నానా, అశాశ్వతమైన దాని కోసం చేసుకుంటున్నానా అనే విచారణ లేకపోతే గనక నన్ను నేను తెలుసుకోవడం అనేది ఉండదండి. అటువంటి విచారణ ఉన్నప్పుడు ప్రతి పని మనకి క్లారిటీ వచ్చేస్తుంది. ప్రతి పనిలోనూ మన ఆలోచన ఆ పని తాలూకా ప్రభావం మనకి బాధ పెట్టకుండా, బెంగ పెట్టకుండా, భయం లేకుండా ఎక్కడికక్కడ క్లారిటీ వస్తుంది. సో మనల్ని మనం తెలుసుకోవడం అని అంటే మన పనులు లేకపోతే మన ఆలోచనలు, ఈ రెండింటి నుంచే మనల్ని మనం తెలుసుకోగలుగుతాం, లేకపోతే తెలుసుకోలేమండి. మన క్రియేటివిటీ అంతా కూడా మన ఆలోచనకు సంబంధించి ఉంది కాబట్టి
ఆలోచన నుంచి మనం ఎలాగా వెళ్తున్నాము అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఆలోచన ఒకటవుతుంది, మాట ఒకటవుతుంది. ఇప్పుడు మీరంటే ఇష్టమైతే నా మాట, నా యాటిట్యూడ్ మారిపోతుంది. మీరంటే ఇష్టం లేదు, కానీ మీరు అవసరం. అప్పుడు నేనేం చేస్తాను? లోపల ఇష్టం లేదు, పైకి నవ్వుతూ మాట్లాడతాను. దానివల్ల నాకొక ముసుగొచ్చింది. ఆ ముసుగు నన్నే ఇబ్బంది పెడుతుంది. మీరంటే ఇష్టమైతే అవసరం లేదు. కేవలము ఆ ఇష్టం ఉందనుకోండి, నా యాటిట్యూడ్ మారిపోతుంది. అప్పుడు నా క్రియ ప్రతీది కూడా మారుతూ ఉంటుంది. అంటే ఏదైనా సరే నన్ను నేను మోసం చేసుకోకుండా, నన్ను నేను తెలుసుకుంటున్నప్పుడు నన్ను నేను మోసం చేసుకోను. నాకొక క్లారిటీ ఉంటుంది. లైఫ్‌లో ఒక క్లారిటీ ఉంటుంది. అలా ముందుకు వెళ్ళొచ్చు. నన్ను నేను తెలుసుకున్నప్పుడు క్లారిటీ వస్తుంది. రమణ మహర్షులు వారు చాలాసార్లు మనస్సు గురించి, మనస్సు మాయ గురించి, దానిలోకి పడకూడదని చాలాసార్లు చెప్తారు. ఆ మాయ గురించి రమణ మహర్షి గారు ఏమేం చెప్పారు? మనస్సు, మాయ. మాయ అంటేనే మనస్సండి. హ్మ్. కదా! అది చెప్పినట్టు నువ్వు వినకుండా, నువ్వు చెప్పినట్టు మనస్సు వినేటట్టు చేయమన్నారాయన. అంటే ఒక ఇంద్రియము. హ్మ్. ప్రతీదీ ఒక ఇంద్రియము కదండీ! ఇవి కర్మేంద్రియాలు. అవి జ్ఞానేంద్రియ. మనసు, బుద్ధి, చిత్తం అవన్నీ జ్ఞానేంద్రియాలు. వీటన్నిటిని నడిపేది నేను. నడిపే నేను వాటి వెనక పరుగు పెట్టకూడదు గదా! ఇప్పుడు నా సేవకుడు అంటే నేను పెట్టుకున్న సేవకుడు నేను చెప్పినట్టు వినాలా? సేవకుడు చెప్పినట్టు నేను వినాలా? తప్పనిసరిగా నేను చెప్పినట్టు వినాలనే కదా నేను పెట్టుకున్నాను. కానీ సేవకుడు చెప్పినట్టు నేను వింటే ఇంకేం బావుందండి. పని మనిషి మనం చెప్పింది పని చేయాలి. ప్రేమగా మీరు చూడాలి. తనొచ్చి మనల్ని అదమాయిషీ చేసిందనుకోండి, బాగోదు అది. అలాగే మన ఇంద్రియాలకి మనం బానిస అవ్వకూడదు. మనము వాటిని నడిపేటట్టుగా ఉండాలి. భగవాన్ ఏం చెప్తారంటే, అందుకే నిన్ను నువ్వు తెలుసుకోమంటారు. ఎందుకు నిన్ను నువ్వు తెలుసుకోవడం? నేనెవరినో తెలుసుకుంటే నా ఇంద్రియాలు నేను నడపడం ఈజీ. నేనెవరినో తెలుసుకోపోతే నా ఇంద్రియాల వెంట నేను పరుగు పెడుతూ ఉంటాను కాబట్టి, ఆ ఇంద్రియాలకి నేను బానిస అవుతాను. పూర్వం ఇంద్రియ నిగ్రహం కోసం హఠం చేసేవాడు. భగవాను ఇంద్రియ నిగ్రహం కోసం అంత హఠం చేసి, అంత కష్టపడే కంటే, నువ్వెవరో తెలుసుకుంటే, నేను వీటిని నడుపుతున్నాను అని తెలిసినప్పుడు, ఇప్పుడు మీకు మీ బాసు జీతము ఇస్తారు. అయితే ఆ జీతము మీ బాస్ కాకుండా ఎవరో ఒకవేళ మీ బాస్‌తో ఇప్పిస్తున్నారనుకోండి. మీకు తెలీదు బాసే ఇస్తున్నారనుకుని మీరు బాస్‌కి బానిసగా లేకపోతే సలాం కొడుతూ ఉంటారు. తర్వాత ఎప్పుడో తెలిసింది మీకు. ఈయన కాదు, మీ జీతము ఎవరో ఇస్తున్నారు, ఈయనతో ఇప్పిస్తున్నారు అని తెలిసిందనుకోండి. అప్పుడు మీ రెస్పెక్ట్ ఎలా ఉంటుంది బాస్ పట్ల? ఆ ఇచ్చేవాడి మీద ఉంటుంది. అలాగే నా మనస్సే ఇదంతా చేస్తుందని నేను అనుకుంటాను. కానీ ఆ మనస్సు వెనుక నా శక్తి ఉంది. అది ఆత్మశక్తి ఉంది. ఆ శక్తి ద్వారా ఈ మనస్సు నడుస్తోంది అని తెలిసిందనుకోండి. నేనెందుకు మనస్సుకి బానిస అవుతాను? భగవాన్ చెప్పింది ఏంటంటే, నువ్వు అలా బానిస కాకు మనస్సుకి. ఆ మనస్సును నడిపేదెవరో తెలుసుకో. మాయ నన్ను కమ్మేసింది అంటారు. మనస్సు కమ్మేసిందని చెప్పలేక మాయ కమ్మేసిందని చెప్తారు. అంతే. అందుకని మనల్ని తెలుసుకున్నప్పుడు అది నడిపేదెవరో తెలుసు. అయితే రమణ మహర్షి గారు మౌనంగా ఉండమని ఎక్కువగా చెప్తూ ఉంటారు. మౌనం యొక్క విశిష్టత ఏంటి? మౌనం అంటే మాట మౌనం చెప్పలేదండి ఆయన. మనస్సు మౌనం చెప్పారు. మనమేమనుకుంటామంటే మాట మౌనం. ఓ రోజంతా మౌనం పెట్టుకుంటారు. ఆ మర్నాడు రెట్టింపు వచ్చేస్తూ ఉంటుంది మాటలో. మౌనం పెట్టుకుంటారు. కాగితం మీద రాస్తారు. అంటే అవసరానికి రాసేది ఒక్క వర్డ్ ఉంటుందండి. పేజీలు పేజీలు రాస్తారు. సో అప్పుడు మౌనం ఎలా అయింది? లోపల మనస్సు కదులుతోంది కదా! అందుకని పూర్వం మౌనం అంటే ఏం చేసేవారంటే, ఏదో ఆహారం ఏకాదశి మౌనము. ఆహారం లైట్‌గా తీసుకుని, లేతే లిక్విడ్స్ తీసుకుని, లేతే అసలు తీసుకోవడం మానేసి, హాయిగా ధ్యానం చేసుకుంటూనో, పూజ చేసుకుంటూనో, భజన చేసుకుంటూనో అంటే మౌనం అంటే బాహ్యము నుంచి మౌనము, ఆంతరము వైపు ప్రయాణం లేతే భగవంతుడి దగ్గరగా చేరడానికి మౌనం పెట్టుకునేవారు. ఇప్పుడు అలా కాదు. వారానికి ఒక రోజు మౌనం అని చెప్పి ఆఫీసులకో లేతే వెళ్తూ కుదరదు కాబట్టి చేసుకుంటుంది. అప్పుడు మౌనం ఎలా అవుతుంది? అంటే కంప్లీట్ అన్నీ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మాట మౌనం అవుతుంది. అంటే భగవాన్ చెప్పింది మాట మౌనం కాదు. మనస్సు మౌనం అనంటే దాన్ని కంట్రోల్ చేయటం కాదండి.
దాని జ్ఞానంతో జాగ్రత్తగా దాన్ని పట్టుకుని ఎక్కడికక్కడ మన వేగము తగ్గుతూ ఉంటే ఆటోమేటిక్గా మనసు